అందంగా గృహాన్ని కట్టుకున్న తర్వాత మీరు ఆ ఇంట్లో ఆనందంగా జీవించటానికి వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ వస్తువుల విషయంలో ఏ దిక్కులో ఏ వస్తువులు అమర్చినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా సత్ఫలితాన్ని పొందవచ్చో ఒక్కసారి అందరూ కూడా గమనించి ఆ యొక్క వస్తువులను ఏ తీరున అమర్చుకోవాలో అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన తత్వం చాలా ముఖ్యాంశంగా వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా బజారుకి వెళ్ళినప్పుడు వస్తువుల్ని తీసుకురాగానే ఆ వస్తువులకి సంబంధించినటువంటి లిస్టు విషయంలో అన్ని చక్కగా టిక్కులు పెట్టుకొని ఏ వస్తువు ఏ డబ్బాలో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి అనేటువంటి విధి విధానం చాలా అవసరం. చాలామందికి బాత్రూమ్స్లో సబ్బుల పెట్టె ఉంటుంది. ఆ సబ్బుల పెట్టెలో సబ్బు పెట్టడం మర్చిపోతూ ఉంటారు. స్నానం చేసిన వెంటనే ఆ సబ్బుని మరలా ఆ పెట్టెలో ఉంచేటువంటి విధి విధానం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. క్రిమి కీటకాలు రాకుండా ఉండటానికి వీలుగా ఆ సబ్బుల పెట్టెలు చాలా చక్కగా నీట్గా ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం చాలా అవసరం. అలాగే మీరు ఎప్పుడూ కూడా భోజనం చేసిన వెనువెంటనే ఆ భోజనం అయిన తరువాత చక్కగా చేతుల్ని కడుక్కున్న వెనువెంటనే కాళ్ళు కూడా కడుక్కున్న తర్వాత ఆ కాళ్ళని మీ చేతుల్ని తుడుచుకునేందుకు వీలుగా ప్రత్యేకవంతమైనటువంటి ప్రదేశంలో ఒక టవల్ని ఉంచుకోండి. నిత్యము కూడా ఆ టవలు ఆ ప్రదేశంలోనే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ కార్యక్రమాలన్నీ సజావుగా నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ పిల్లల బట్టల విషయంలో కానివ్వండి, మీ బట్టల విషయంలో కానివ్వండి, ఎవరికి కావలసిన అర వాళ్ళు ఏర్పాటు చేసుకొని చిన్ని పిల్లల అర, పెద్ద పిల్లల అర, పెద్దవాళ్ళ అర అని చెప్పేసి అరల వంతుగా కనుక బట్టల్ని నీట్గా కనుక ఉంచుకున్నట్లయితే ఆ బట్టలు పెట్టినప్పుడు వాటికి గాలి తగిలేటట్టుగా కూడా ఉంచుకోవాలి. అలా గనక గాలి గనక సోకకపోయినట్లయితే చెదలు చేరేటువంటి లక్షణం కూడా ఉంటుంది. ఒక్క చెద ఒక్కసారి పుట్టిందంటే ఆ ఇళ్ళంతా కూడా వ్యాపింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అందుచేత మీరు మీ యొక్క అరమార్లు కానివ్వండి, మీ యొక్క వస్తువుల్ని దాచినటువంటి ఆ యొక్క అరమార్లను తలుపులు తరచూ తీసి ఉంచేటువంటి ఏర్పాటు చేయండి. మీ పుస్తకాల బీరువా కూడా అంతే. మీ పుస్తకాలు పెట్టుకున్నప్పుడు అరమరలో కనుక పుస్తకాలు అవసరం లేదులే ఇప్పుడల్లా అని చెప్పేసి వాటిని కనుక మూసేసి ఉంచినట్లయితే ఆ అరమరలో తేమ అనేటువంటి పదార్థం రావటం, ఆ తేమ నుంచి వెనువెంటనే చెదలు రావటం, మీరు ఎంతగానో హాయిగా ఎన్నేళ్లగానో కృషి చేసి సంపాదించిన పుస్తకాలకు చెదలు పట్టడం వంటి లక్షణం కూడా ఏర్పడవచ్చు. ఆ చెదలు పట్టకుండా ఉండటానికి పుస్తకాల మధ్యలో మీరు తప్పనిసరిగా ఈ యొక్క కలరా ఉండలు అని చెప్పేసి ఉంటాయి, వాటిని ఉంచటం, తరచూ హిట్ వంటి లక్షణాలతో కూడినటువంటి ఆ యొక్క క్రిమి సంహారక మందుల్ని వాడటం వంటివి మాత్రం మరవకండి. అలాగే మీరు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కిటికీల తలుపులన్నీ కూడా మూసివేసి వెళ్ళినట్లయితే ఆ ఇంటిలోకి తేమ రావటానికి ఆస్కారం ఉంది. కనీసం ఎవరికి అందని విధంగా ఉన్నటువంటి కిటికీ తలుపులు తెరిచి గాలి వెలుతురు లోపలికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకొనే మీరు తాళాలు వేసి ఊళ్ళకి వెళ్ళండి. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఊళ్ళకు వెళ్ళేటప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి టీవీ లేక టేప్ రికార్డరు లేక ఫ్రిడ్జ్లు లేక ఎయిర్ కూలర్సు ఆ యొక్క ఎయిర్ కండిషన్స్కి సంబంధించినటువంటి మెయిన్ స్విచ్లను ఆపి వెళ్ళండి. ఎందుచేతనంటే ప్రకృతి వాతావరణ రీత్యా ప్రకృతిలో సంభవించేటువంటి ఉపద్రవాల రీత్యా ఏదైనా పిడుగు వంటివి గనక ఉన్నట్లయితే కలిగేట్టయితే ఆ పిడుగు ప్రభావం వల్ల మీ టీవీలకి చాలా హాని కలగటానికి ఆస్కారం ఉంటుంది సుమా. అంతేకాక మీరు బంగారపు నగలు కానివ్వండి, బంగారపు వస్తువులు కానివ్వండి, మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం
మీ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో మాత్రం ఉంచకండి. మీకు గనక లాకర్ గనక ఉన్నట్లయితే ఆ లాకర్లో పెట్టి వెళ్ళటం ఉత్తమోత్తమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే ఉత్తర ఈశాన్యంలో మందులు పెట్టుకునేటువంటి స్థలం ఉంచుకోవటం చాలా మంచిది. ఉత్తర ఈశాన్యంలో కనుక మందులు కనుక ఉన్నట్లయితే త్వరగా అవి మన శరీరంలోకి ఆ పని చేయటానికి ఆస్కారం ఉంటుంది. జబ్బులన్నీ కూడా త్వరలో నయం కావాలి అంటే ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి అరమరలో మీరు మందులు దాచటం అలవాటు చేసుకోవటం చాలా విశేషం. మీ గృహంలో తెలిసో తెలియకో కొన్ని విశేషాంశాల రీత్యా న్యాయ సంబంధమైన పోరాటాలు సంభవిస్తున్నప్పుడు న్యాయస్థానంలో మీరు విజయాన్ని సాధించాలంటే మీకు దాపునే ఉన్నటువంటి చెరువులో కానీ లేక నది వద్ద కానీ కొద్దిపాటి మట్టిని తీసుకుని వచ్చి ఆ మట్టిని మీ ఇంటిలోని వాయువ్య మూల ఉంచి నిత్యం కూడా కొద్దిగా నీళ్లు గనక చల్లినట్లయితే మీరు న్యాయస్థానంలో విజయాన్ని సాధించటానికి ఆస్కారాలు ఎంతైనా ఉంటాయి. అంటే న్యాయస్థానంలో విజయ దుందుబి మీకు సర్వ విధాల శ్రేయోదాయకం కావటానికి ఇది గృహ వాస్తులో మీరు పాటించవలసిన చిన్ని ఉపాయంగా గ్రహించండి.